హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను పైజామా కటింగ్ ఎలా చేయాలో చేసి చూపిస్తున్నాను. కొత్తగా టైలరింగ్ నేర్చుకునే వాళ్ళు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. నేను చూపిస్తున్న విధంగా ఇలా కొలతనైతే మార్క్ చేసుకోవాలి. ఫస్ట్ క్లాత్ని డబుల్ ఫోల్డ్ అయితే చేసుకోవాలి. నడుం భాగము 9 ఇంచుల పొడవు. ఇలా ఎక్కడ క్రాస్ పోకుండా సమానంగా ఒకే కొలత ప్రకారము డాట్స్ పెట్టుకుంటూ వెళ్ళాలి. ఇప్పుడు అవన్నింటికి కలుపుతూ చక్కగా డాట్స్తో గీత గీయాలి. కట్ చేస్తున్న పై భాగం నడుము భాగంలోకి వస్తుంది. కొలత పైజామాతోని ఇలా కొలుచుకొని డబల్ ఫోల్డ్ ఉన్న ఈ క్లాత్ని సపరేట్ చేసుకోవాలి. ఇలా డబల్ ఫోల్డ్ ఉన్న క్లాత్ని కొలత పాయింట్తో కొలుచుకొని ఇక్కడ మార్క్ చేసి ఇక్కడికి కట్ చేసుకోవాలి. పైజామాకు కుర్చీలు ఎక్కడి నుంచి వెళ్ళి స్టార్ట్ ఉన్నాయో కొలత పాయింట్ ప్రకారం ఇక్కడ నేను మార్క్ చేసుకుంటున్నాను. రెండు చివర్ల ఇలా మార్క్ చేసుకొని మధ్యలో ఉన్న భాగంని కుర్చీలు పెట్టాలి. నడుము భాగాన్ని జాయింట్ చేసుకోవాలి. పైజామా నాడ భాగాన్ని 1 ఇంచు ఫోల్డ్ చేసి కుడుతున్నాను. ఈ రెండు భాగాలను జాయింట్ చేస్తున్నాను. చూడండి పైజామాకు సైడ్కు కుర్చీలు ఎంత బాగా వచ్చాయో. ఇప్పుడు నడుము భాగం నుంచి కాలు అంచు వరకు కొలిచి వచ్చిన దాన్ని ఫోల్డ్ చేసి కుట్టుకోవాలి. మీ దగ్గర బక్రం ఉంటే బక్రంతోనైనా కుట్టుకోవచ్చు, కొంచెం స్టిఫ్గా ఉంటుంది. నేను నార్మల్గా 3 ఫోల్డ్ చేసి కుడుతున్నాను.
అంచు భాగంలో జిగ్జాగ్ డిజైన్ వేస్తున్నాను సింపుల్గా. పైజామా కుట్టడం కంప్లీట్ అయిపోయింది. దాన్ని మొత్తం జాయిన్ చేస్తున్నాను. ఇలా క్లాత్ ఎక్కువ తక్కువ కాకుండా అన్ని సమానంగా పెట్టి ఒక కుట్టు వేసుకోవాలి. అంతేనండి, సింపుల్. మీరు ఇలా చూసి కూడా నేర్చుకోవచ్చు. ఏ టైలరింగ్ క్లాసులు వెళ్ళకున్నా పర్వాలేదు. మీకు ఇది నేను యూస్ఫుల్ అయిందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.